హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక గొప్ప పద్యాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ పద్యం ఏమిటంటే, మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేల్పు మంట చూచిన పులి, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత అర్థం చెప్పుకుందాం, సరేనా? పద్యము భావము. ఏమన్నారు? మాట విలువలేని మనుజుడు చండాలు. మాట నిలువలేని, మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, యాజ్ఞ లేని రాజు యధము డండ్రు. మహిమలేని వేల్పు మంట చూచిన పులి, మహిమ లేని వేల్పు మంట జూచిన పులి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు, తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు, మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే కేవలము రూపములకు దైవమే కాని చేతలకు నిరర్థకుడే అని భావము. అంటే నిజమైన దేవుడు కాదనమాట, దేవుడి వేషంలో ఉన్నవాడు మాత్రమే ఎదుటి వారు అడిగినవి చెయ్యలేడు. దేవుడైతే చేయగలడు కదా, కాబట్టి అతను నిరర్థకుడట. ఏమిటి ఒకసారి రాసుకుందాం. లోకమున తాను చేసిన వాగ్దానము, లోకమున తాను చేసిన
వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. అధముడు. ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. మహత్తును చూపలేని దైవము మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే మంటను చూచి పారిపోవు పులివలే కేవలము రూపమునకు దైవమే గాని చేతలకు నిరర్థకుడే. కేవలము రూపమునకు దైవమే కానీ చేతలకు నిరర్థకుడు అని భావము. ఓకేనా? ఒకసారి పద్యము భావము చదివేసుకుందాం. మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేల్పు మంట జూచిన పులి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. ఒక వాగ్దానం చేసేస్తాం, మన వల్ల కాదని తెలిసినా కూడా మనం బిల్డప్ కోసం ఒక వాగ్దానం చేసాయా పొద్దులేరా ఎంతసేపు నేను తలుచుకుంటే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని బిల్డప్లు ఇస్తూ ఉంటాం అన్నమాట. తీరా చూస్తే మనకి ఎవరూ తెలీదు, మనం అది చెయ్యలేము. చెయ్యలేనప్పుడు ముందుగానే చెయ్యలేను అని చెప్తే మనకి నామోషిగా ఉండొచ్చు కానీ అవతల వ్యక్తికి బోలెడు నెత్తిన పాలు పోసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అవతల వాళ్ళు ఆశలు పెట్టుకోకుండా ఉంటారు. ఒక పని మనం చేసి పెడతామని చెప్పినప్పుడు అవతల వ్యక్తికి చాలా ఆశలు ఉంటాయి. అయిపోయినట్టే ఈ పని అని కలలు కంటూ ఉంటాడు. కానీ మాట ఇచ్చి తప్పినప్పుడు ఆ పని చెయ్యనప్పుడు అవతల వ్యక్తి బాధపడే బాధకి కారణం మనమే అవుతాం. కాబట్టి మన వల్ల కానప్పుడు కాదు అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. అందుకని మాట ఇచ్చి నిలుపుకోలేని వాడు ఎవరట? నీచుడట. నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి
ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. రాజు అంటే ఎలా ఉండాలి? రాజు అంటే అందరికంటే శక్తివంతుడు, అందరికీ ఆర్డర్లు వేయాలి, అందరి చేత పని చేయించగలగాలి. ఆర్డర్లు వేయడం అంటే పని చేయించగలగాలి. ఎలాంటి పని అయినా సరే 10 మందికి చెప్పి ఆ పని జరిగే వరకు నిలబడి చేయించగల సత్తా కలిగి ఉండాలి. అలా చెయ్యలేని రాజు ఎవరట? ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడే. తనకి ఎంత పవర్స్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని పిరికివాడైనప్పుడు రాజు కూడా అధముడే. అలాగే మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే. కేవలం రూపమునకు దైవమే కాని చేతలకు నిరర్థకుడు అని భావము. ఏంటి? మహత్తును చూపలేని దైవం. నిజమైన దైవం అయితే ఎంత మహత్తైనా చూపిస్తారు కదా. కానీ ఆ దైవము డూప్లికేట్ అయినప్పుడు ఎలాంటి మహత్తును చూపించలేరు. అలాంటి మహత్తును చూపలేని దైవం ఎలాంటి వారట? మంటను చూచి పారిపోవు పులివలే. పులి ఏమవుతుంది? మంటను చూడగానే పారిపోతుంది. అందుకే అడవుల్లో అక్కడక్కడ మంటలు వేస్తూ ఉంటారు. సింహాలు కానీ పులులు కానీ బయటకు వస్తే గబాలు ఎవరి మీద దూకేయకుండా మంట ఉంది ఇక్కడ అనేసి పారిపోతూ ఉంటాయి అన్నమాట, వెనక్కి వెళ్ళిపోతాయి, తొందరగా ముందుకు రావన్నమాట. కాబట్టి ఈ మహత్తు లేని దైవం కూడా ఎవరితో సమానం? మంటను చూచి పారిపోవు పులితో సమానమట. కానీ కేవలం రూపమునకు దైవమే కానీ రూపానికి మాత్రమే, అంటే వేషం వేసుకున్న దైవం అనమాట వాళ్ళు. రూపమునకు దైవమే కానీ చేతలు నిరర్థకము. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా నిరర్థకుడు అని భావము. నిజమైన దైవం కాదు, కేవలం వేషం వేసుకున్నవారు, మంటలను చూచి పారిపోయే పులిలాగా ఉన్నవాళ్ళు నిరర్థకులు. కాబట్టి జాగ్రత్తగా చూసి మసలుకోండి ఎవరు ఎలాంటి వారు. మాట ఇస్తే నిలుపుకోగలరా లేదా? మనం ఒక చోటికి వెళ్తున్నాము, మనం వాళ్ళని నమ్మంటే వాళ్ళకి మహిమలు ఉన్నాయా లేదా? నిజమైన దైవం అవునా కాదా? ఇంకా అసలు మనం వెళ్ళే వాళ్ళకి పవర్స్ ఉన్నాయా లేదా? వాళ్ళు ఒకళ్ళు చెప్పి పనులు చేయించగలరా లేదా? ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుని అవతల వ్యక్తి ఎలాంటి వారు, మనకు సహాయపడగల సత్తా అతనిలో ఉందా లేదా అని చూసుకుని ముందుకు నడవండి అని చెప్పి వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక గొప్ప పద్యాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ పద్యం ఏమిటంటే, మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేల్పు మంట చూచిన పులి, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత అర్థం చెప్పుకుందాం, సరేనా? పద్యము భావము. ఏమన్నారు? మాట విలువలేని మనుజుడు చండాలు. మాట నిలువలేని, మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, యాజ్ఞ లేని రాజు యధము నండ్రు, మహిమలేని వేల్పు మంట చూచిన పులి, మహిమ లేని వేల్పు మంట జూచిన పులి,
విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే కేవలము రూపములకు దైవమే కాని చేతలకు నిరర్థకుడే అని భావము. అంటే నిజమైన దేవుడు కాదనమాట. దేవుడి వేషంలో ఉన్నవాడు మాత్రమే ఎదుటి వారు అడిగినవి చెయ్యలేడు. దేవుడైతే చేయగలడు కదా. కాబట్టి అతను నిరర్థకుడట. ఏమిటి ఒకసారి రాసుకుందాం. లోకమున తాను చేసిన వాగ్దానము, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. అధముడు. ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. మహత్తును చూపలేని దైవము మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే మంటను చూచి పారిపోవు పులివలే
కేవలము రూపమునకు దైవమే గాని చేతలకు నిరర్థకుడే. కేవలము రూపమునకు దైవమే కానీ చేతలకు నిరర్థకుడు అని భావము. ఓకేనా? ఒకసారి పద్యము భావము చదివేసుకుందాం. మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేర్పు మంట జూచిన పులి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. ఒక వాగ్దానం చేసేస్తాం, మన వల్ల కాదని తెలిసినా కూడా మనం బిల్డప్ కోసం ఒక వాగ్దానం చేసాయా పొద్దులేరా ఎంతసేపు నేను తలుచుకుంటే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని బిల్డప్లు ఇస్తూ ఉంటాం అన్నమాట. తీరా చూస్తే మనకి ఎవరూ తెలీదు, మనం అది చెయ్యలేనప్పుడు ముందుగానే చెయ్యలేను అని చెప్తే మనకి నామోషిగా ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తికి బోలెడు నెత్తిన పాలు పోసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అవతల వాళ్ళు ఆశలు పెట్టుకోకుండా ఉంటారు. ఒక పని మనం చేసి పెడతామని చెప్పినప్పుడు అవతల వ్యక్తికి చాలా ఆశలు ఉంటాయి, అయిపోయినట్టే ఈ పని అని కలలు కంటూ ఉంటాడు. కానీ మాట ఇచ్చి తప్పినప్పుడు ఆ పని చెయ్యనప్పుడు అవతల వ్యక్తి బాధపడే బాధకి కారణం మనమే అవుతాం. కాబట్టి మన వల్ల కానప్పుడు కాదు అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. అందుకని మాట ఇచ్చి నిలుపుకోలేని వాడు ఎవరట? నీచుడట. నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. రాజు అంటే ఎలా ఉండాలి? రాజు అంటే అందరికంటే శక్తివంతుడు, అందరికీ ఆర్డర్లు వేయాలి, అందరి చేత పని చేయించగలగాలి. ఆర్డర్లు వేయడమంటే పని చేయించగలగాలి. ఎలాంటి పని అయినా సరే 10 మందికి చెప్పి ఆ పని జరిగే వరకు నిలబడి చేయించగల సత్తా కలిగి ఉండాలి. అలా చెయ్యలేని రాజు ఎవరట? ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడేట. తనకి ఎంత పవర్స్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని పిరికివాడైనప్పుడు రాజు కూడా అధముడే. అలాగే మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోగు పులివలే. కేవలం రూపమునకు దైవమే కానీ చేతలకు నిరర్థకుడు అని భావము. ఏంటి? మహత్తును చూపలేని దైవం. నిజమైన దైవం అయితే ఎంత మహత్తైనా చూపిస్తారు కదా. కానీ ఆ దైవము డూప్లికేట్ అయినప్పుడు ఎలాంటి మహత్తును చూపించలేరు. అలాంటి మహత్తును చూపలేని దైవం ఎలాంటి వారట? మంటను చూచి పారిపోవు పులివలే. పులి ఏమవుతుంది? మంటను చూడగానే పారిపోతుంది. అందుకే అడవుల్లో అక్కడక్కడ మంటలు వేస్తూ ఉంటారు. సింహాలు కానీ పులులు కానీ బయటకు వస్తే గబాలను ఎవరి మీద దూకేయకుండా మంట ఉంది ఇక్కడ అనేసి పారిపోతూ ఉంటాయి అన్నమాట, వెనక్కి వెళ్ళిపోతాయి, తొందరగా ముందుకు రావన్నమాట. కాబట్టి ఈ మహత్తు లేని దైవం కూడా ఎవరితో సమానం? మంటను చూచి పారిపోవు పులితో సమానమట. కానీ కేవలం రూపమునకు దైవమే కానీ రూపానికి మాత్రమే, అంటే వేషం వేసుకున్న దైవం అనమాట వాళ్ళు. రూపమునకు దైవమే కానీ చేతలు నిరర్థకము. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా నిరర్థకుడు అని భావము. నిజమైన దైవం కాదు, కేవలం వేషం వేసుకున్నవారు, మంటలను చూచి పారిపోయే పులిలాగా ఉన్నవాళ్ళు నిరర్థకులు. కాబట్టి జాగ్రత్తగా చూసి మసలుకోండి ఎవరు ఎలాంటి వారు. మాట ఇస్తే నిలుపుకోగలరా లేదా? మనం ఒక చోటికి వెళ్తున్నాము, మనం వాళ్ళని నమ్మంటే వాళ్ళకి మహిమలు ఉన్నాయా లేదా? నిజమైన దైవం అవునా కాదా? ఇంకా అసలు మనం వెళ్ళే వాళ్ళకి పవర్స్ ఉన్నాయా లేదా? వాళ్ళు ఒకళ్ళు చెప్పి పనులు చేయించగలరా లేదా?
ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుని అవతల వ్యక్తి ఎలాంటి వారు మనకు సహాయపడగల సత్తా అతనిలో ఉందా లేదా అని చూసుకుని ముందుకు నడవండి అని చెప్పి వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక గొప్ప పద్యాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ పద్యం ఏమిటంటే, మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేల్పు మంట చూచిన పులి, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత అర్థం చెప్పుకుందాం, సరేనా? పద్యము భావము. ఏమన్నారు? మాట విలువలేని మనుజుడు చండాలు. మాట నిలువలేని, మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, యాజ్ఞ లేని రాజు యధము డండ్రు, మహిమలేని వేల్పు మంట చూచిన పులి, మహిమ లేని వేల్పు మంట జూచిన పులి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు, తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు, మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే కేవలము రూపమునకు దైవమే కాని చేతలకు నిరర్ధకుడే అని భావము. అంటే నిజమైన దేవుడు కాదనమాట, దేవుడి వేషంలో ఉన్నవాడు మాత్రమే ఎదుటి వారు అడిగినవి చెయ్యలేడు. దేవుడైతే చేయగలడు కదా, కాబట్టి అతను నిరర్ధకుడట. ఏమిటి ఒకసారి రాసుకుందాం. లోకమున తాను చేసిన వాగ్దానము
లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. అధముడు. ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. మహత్తును చూపలేని దైవము మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే మంటను చూచి పారిపోవు పులివలే కేవలము రూపమునకు దైవమే గాని చేతలకు నిరర్థకుడే. కేవలము రూపమునకు దైవమే కానీ చేతలకు నిరర్ధకుడు అని భావము. ఓకేనా? ఒకసారి పద్యము భావము చదివేసుకుందాం. మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేర్పు మంట జూచిన పులి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. ఒక వాగ్దానం చేసేస్తాం, మన వల్ల కాదని తెలిసినా కూడా మనం బిల్డప్ కోసం ఒక వాగ్దానం చేసాయా పొద్దులేరా ఎంతసేపు నేను తలుచుకుంటే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని బిల్డప్లు ఇస్తూ ఉంటాం అన్నమాట. తీరా చూస్తే మనకి ఎవరూ తెలీదు, మనం అది చెయ్యలేము. చెయ్యలేనప్పుడు ముందుగానే చెయ్యలేను అని చెప్తే మనకి నామోషిగా ఉండొచ్చు కానీ అవతల వ్యక్తికి బోలెడు నెత్తిన పాలు పోసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అవతల వాళ్ళు ఆశలు పెట్టుకోకుండా ఉంటారు. ఒక పని మనం చేసి పెడతామని చెప్పినప్పుడు అవతల వ్యక్తికి చాలా ఆశలు ఉంటాయి. అయిపోయినట్టే ఈ పని అని కలలు కంటూ ఉంటాడు. కానీ మాట ఇచ్చి తప్పినప్పుడు ఆ పని చెయ్యనప్పుడు అవతల వ్యక్తి బాధపడే బాధకి కారణం మనమే అవుతాం. కాబట్టి మన వల్ల కానప్పుడు కాదు అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు.
అందుకని మాట ఇచ్చి నిలుపుకోలేని వాడు ఎవరట? నీచుడట. నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. రాజు అంటే ఎలా ఉండాలి? రాజు అంటే అందరికంటే శక్తివంతుడు, అందరికీ ఆర్డర్లు వేయాలి, అందరి చేత పని చేయించగలగాలి. ఆర్డర్లు వేయడం అంటే పని చేయించగలగాలి. ఎలాంటి పని అయినా సరే 10 మందికి చెప్పి ఆ పని జరిగే వరకు నిలబడి చేయించగల సత్తా కలిగి ఉండాలి. అలా చెయ్యలేని రాజు ఎవరట? ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడే. తనకి ఎంత పవర్స్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని పిరికివాడైనప్పుడు రాజు కూడా అధముడే. అలాగే మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే. కేవలం రూపమునకు దైవమే కాని చేతలకు నిరర్థకుడు అని భావము. ఏంటి? మహత్తును చూపలేని దైవం. నిజమైన దైవం అయితే ఎంత మహత్తైనా చూపిస్తారు కదా. కానీ ఆ దైవము డూప్లికేట్ అయినప్పుడు ఎలాంటి మహత్తును చూపించలేరు. అలాంటి మహత్తును చూపలేని దైవం ఎలాంటి వారట? మంటను చూచి పారిపోవు పులివలే. పులి ఏమవుతుంది? మంటను చూడగానే పారిపోతుంది. అందుకే అడవుల్లో అక్కడక్కడ మంటలు వేస్తూ ఉంటారు. సింహాలు కానీ పులులు కానీ బయటకు వస్తే గబాలను ఎవరి మీద దూకేయకుండా మంట ఉంది ఇక్కడ అనేసి పారిపోతూ ఉంటాయి అన్నమాట. వెనక్కి వెళ్ళిపోతాయి, తొందరగా ముందుకు రావన్నమాట. కాబట్టి ఈ మహత్తు లేని దైవం కూడా ఎవరితో సమానం? మంటను చూచి పారిపోవు పులితో సమానమట. కానీ కేవలం రూపమునకు దైవమే కానీ రూపానికి మాత్రమే, అంటే వేషం వేసుకున్న దైవం అనమాట వాళ్ళు. రూపమునకు దైవమే కానీ చేతలు నిరర్థకము. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా నిరర్థకుడు అని భావము. నిజమైన దైవం కాదు, కేవలం వేషం వేసుకున్నవారు, మంటలను చూచి పారిపోయే పులిలాగా ఉన్నవాళ్ళు నిరర్థకులు. కాబట్టి జాగ్రత్తగా చూసి మసలుకోండి ఎవరు ఎలాంటి వారు. మాట ఇస్తే నిలుపుకోగలరా లేదా? మనం ఒక చోటకి వెళ్తున్నాము, మనం వాళ్ళని నమ్మంటే వాళ్ళకి మహిమలు ఉన్నాయా లేదా? నిజమైన దైవం అవునా కాదా? ఇంకా అసలు మనం వెళ్ళే వాళ్ళకి పవర్స్ ఉన్నాయా లేదా? వాళ్ళు ఒకళ్ళకి చెప్పి పనులు చేయించగలరా లేదా? ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుని అవతల వ్యక్తి ఎలాంటి వారు, మనకు సహాయపడగల సత్తా అతనిలో ఉందా లేదా అని చూసుకుని ముందుకు నడవండి అని చెప్పి వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక గొప్ప పద్యాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ పద్యం ఏమిటంటే, మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేల్పు మంట చూచిన పులి, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత అర్థం చెప్పుకుందాం, సరేనా? పద్యము భావము. ఏమన్నారు? మాట విలువలేని మనుజుడు చండాలు. మాట నిలువలేని, మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, యాజ్ఞ లేని రాజు యధము డండ్రు, మహిమలేని వేల్పు మంట చూచిన పులి, మహిమ లేని వేల్పు
జూచిన పులి విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమ, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే కేవలము రూపములకు దైవమే కాని చేతలకు నిరర్ధకుడే అని భావము. అంటే నిజమైన దేవుడు కాదనమాట. దేవుడి వేషంలో ఉన్నవాడు మాత్రమే ఎదుటి వారు అడిగినవి చెయ్యలేడు. దేవుడైతే చేయగలడు కదా. కాబట్టి అతను నిరర్ధకుడట. ఏమిటి ఒకసారి రాసుకుందాం. లోకమున తాను చేసిన వాగ్దానము, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. అధముడు. ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. మహత్తును చూపలేని దైవము మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే మంటను చూచి పారిపోవు
పులివలే కేవలము రూపమునకు దైవమే గాని చేతలకు నిరర్థకుడే. కేవలము రూపమునకు దైవమే కానీ చేతలకు నిరర్థకుడు అని భావము. ఓకేనా? ఒకసారి పద్యము భావము చదివేసుకుందాం. మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేర్పు మంట జూచిన పులి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. ఒక వాగ్దానం చేసేస్తాం, మన వల్ల కాదని తెలిసినా కూడా మనం బిల్డప్ కోసం ఒక వాగ్దానం చేసాయా అయిపోద్దులేరా, ఎంతసేపు నేను తలుచుకుంటే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని బిల్డప్లు ఇస్తూ ఉంటాం అన్నమాట. తీరా చూస్తే మనకి ఎవరు తెలీదు, మనం అది చెయ్యలేము. చెయ్యలేనప్పుడు ముందుగానే చెయ్యలేను అని చెప్తే మనకి నామోషిగా ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తికి బోలెడు నెత్తిన పాలు పోసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అవతల వాళ్ళు ఆశలు పెట్టుకోకుండా ఉంటారు. ఒక పని మనం చేసి పెడతామని చెప్పినప్పుడు అవతల వ్యక్తికి చాలా ఆశలు ఉంటాయి, అయిపోయినట్టే ఈ పని అని కలలు కంటూ ఉంటాడు. కానీ మాట ఇచ్చి తప్పినప్పుడు, ఆ పని చెయ్యనప్పుడు అవతల వ్యక్తి బాధపడే బాధకి కారణం మనమే అవుతాం. కాబట్టి మన వల్ల కానప్పుడు కాదు అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. అందుకని మాట ఇచ్చి నిలుపుకోలేని వాడు ఎవరట? నీచుడట. నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. రాజు అంటే ఎలా ఉండాలి? రాజు అంటే అందరికంటే శక్తివంతుడు, అందరికీ ఆర్డర్లు వేయాలి, అందరి చేత పని చేయించగలగాలి. ఆర్డర్లు వేయడం అంటే పని చేయించగలగాలి. ఎలాంటి పని అయినా సరే 10 మందికి చెప్పి ఆ పని జరిగే వరకు నిలబడి చేయించగల సత్తా కలిగి ఉండాలి. అలా చెయ్యలేని రాజు ఎవరట? ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడేట. తనకి ఎంత పవర్స్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని పిరికివాడైనప్పుడు రాజు కూడా అధముడే. అలాగే మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే, కేవలం రూపమునకు దైవమే కాని చేతలకు నిరర్థకుడు అని భావము. ఏంటి? మహత్తును చూపలేని దైవం. నిజమైన దైవం అయితే ఎంత మహత్తైనా చూపిస్తారు కదా. కానీ ఆ దైవము డూప్లికేట్ అయినప్పుడు ఎలాంటి మహత్తును చూపించలేరు. అలాంటి మహత్తును చూపలేని దైవం ఎలాంటి వారట? మంటను చూచి పారిపోవు పులివలే. పులి ఏమవుతుంది? మంటను చూడగానే పారిపోతుంది. అందుకే అడవుల్లో అక్కడక్కడ మంటలు వేస్తూ ఉంటారు. సింహాలు కానీ పులులు కానీ బయటకు వస్తే గబాలను ఎవరి మీద దూకేయకుండా మంట ఉంది ఇక్కడ అనేసి పారిపోతూ ఉంటాయి అన్నమాట, వెనక్కి వెళ్ళిపోతాయి, తొందరగా ముందుకు రావన్నమాట. కాబట్టి ఈ మహత్తు లేని దైవం కూడా ఎవరితో సమానం? మంటను చూచి పారిపోవు పులితో సమానమట. కానీ కేవలం రూపమునకు దైవమే కానీ రూపానికి మాత్రమే, అంటే వేషం వేసుకున్న దైవం అనమాట వాళ్ళు. రూపమునకు దైవమే కానీ చేతలు నిరర్థకము. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా నిరర్థకుడు అని భావము. నిజమైన దైవం కాదు, కేవలం వేషం వేసుకున్నవారు, మంటలను చూచి పారిపోయే పులిలాగా ఉన్నవాళ్ళు నిరర్థకులు. కాబట్టి జాగ్రత్తగా చూసి మసలుకోండి ఎవరు ఎలాంటి వారు. మాట ఇస్తే నిలుపుకోగలరా లేదా? మనం ఒక చోటికి వెళ్తున్నాము, మనం వాళ్ళని నమ్మంటే వాళ్ళకి మహిమలు ఉన్నాయా లేదా? నిజమైన దైవం అవునా కాదా? ఇంకా
అసలు మనం వెళ్ళే వాళ్ళకి పవర్స్ ఉన్నాయా లేదా, వాళ్ళు ఒకళ్ళకి చెప్పి పనులు చేయించగలరా లేదా, ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుని అవతల వ్యక్తి ఎలాంటి వారు మనకు సహాయపడగల సత్తా అతనిలో ఉందా లేదా అని చూసుకుని ముందుకు నడవండి అని చెప్పి వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక గొప్ప పద్యాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ పద్యం ఏమిటంటే, మాట నిలువలేని మనుజుడు చండాల్, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేల్పు మంట చూచిన పులి, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత అర్థం చెప్పుకుందాం, సరేనా? పద్యము భావము. ఏమన్నారు? మాట విలువలేని మనుజుడు చండాలు. మాట నిలువలేని, మాట నిలువలేని మనుజుడు చండాల్, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, యాజ్ఞ లేని రాజు యధము డండ్రు, మహిమలేని వేల్పు మంట చూచిన పులి, మహిమ లేని వేల్పు మంట జూచిన పులి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము, ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమ, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు, తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞను ఇవ్వలేని రాజు కూడా అధముడు, మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే కేవలము రూపములకు దైవమే కాని చేతలకు నిరర్ధకుడే అని భావము. అంటే నిజమైన దేవుడు కాదనమాట, దేవుడి వేషంలో ఉన్నవాడు మాత్రమే ఎదుటి వారు అడిగినవి చెయ్యలేడు. దేవుడైతే చేయగలడు కదా, కాబట్టి అతను నిరర్ధకుడట. ఏమిటి ఒకసారి రాసుకుందాం.
లోకమున తాను చేసిన వాగ్దానము లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. అధముడు. ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. మహత్తును చూపలేని దైవము మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే మంటను చూచి పారిపోవు పులివలే కేవలము రూపమునకు దైవమే గాని చేతలకు నిరర్థకుడే. కేవలము రూపమునకు దైవమే కానీ చేతలకు నిరర్ధకుడు. అని భావము. ఓకేనా? ఒకసారి పద్యము భావము చదివేసుకుందాం. మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేర్పు మంట జూచిన పులి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. ఒక వాగ్దానం చేసేస్తాం, మన వల్ల కాదని తెలిసినా కూడా మనం బిల్డప్ కోసం ఒక వాగ్దానం చేసాయా పొద్దులేరా ఎంతసేపు నేను తలుచుకుంటే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని బిల్డప్లు ఇస్తూ ఉంటాం అన్నమాట. తీరా చూస్తే మనకి ఎవరు తెలీదు, మనం అది చెయ్యలేనప్పుడు ముందుగానే చెయ్యలేను అని చెప్తే మనకి నామోషిగా ఉండొచ్చు కానీ అవతల వ్యక్తికి బోలెడు నెత్తిన పాలు పోసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అవతల వాళ్ళు ఆశలు పెట్టుకోకుండా ఉంటారు. ఒక పని మనం చేసి పెడతామని చెప్పినప్పుడు అవతల వ్యక్తికి చాలా ఆశలు ఉంటాయి. అయిపోయినట్టే ఈ పని అని కలలు కంటూ ఉంటాడు. కానీ మాట ఇచ్చి తప్పినప్పుడు, ఆ పని చెయ్యనప్పుడు అవతల వ్యక్తి బాధపడే బాధకి కారణం మనమే అవుతాం.
కాబట్టి మన వల్ల కానప్పుడు కాదు అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. అందుకని మాట ఇచ్చి నిలుపుకోలేని వాడు ఎవరట? నీచుడట. నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. రాజు అంటే ఎలా ఉండాలి? రాజు అంటే అందరికంటే శక్తివంతుడు, అందరికీ ఆర్డర్లు వేయాలి, అందరి చేత పని చేయించగలగాలి. ఆర్డర్లు వేయడం అంటే పని చేయించగలగాలి. ఎలాంటి పని అయినా సరే 10 మందికి చెప్పి ఆ పని జరిగే వరకు నిలబడి చేయించగల సత్తా కలిగి ఉండాలి. అలా చెయ్యలేని రాజు ఎవరట? ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడే. తనకి ఎంత పవర్స్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని పిరికివాడైనప్పుడు రాజు కూడా అధముడే. అలాగే మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే. కేవలం రూపమునకు దైవమే కాని చేతలకు నిరర్థకుడు అని భావము. ఏంటి? మహత్తును చూపలేని దైవం. నిజమైన దైవం అయితే ఎంత మహత్తైనా చూపిస్తారు కదా. కానీ ఆ దైవము డూప్లికేట్ అయినప్పుడు ఎలాంటి మహత్తును చూపించలేరు. అలాంటి మహత్తును చూపలేని దైవం ఎలాంటి వారట? మంటను చూచి పారిపోవు పులివలే. పులి ఏమవుతుంది? మంటను చూడగానే పారిపోతుంది. అందుకే అడవుల్లో అక్కడక్కడ మంటలు వేస్తూ ఉంటారు. సింహాలు కానీ పులులు కానీ బయటకు వస్తే గబాలను ఎవరి మీద దూకేయకుండా మంట ఉంది ఇక్కడ అనేసి పారిపోతూ ఉంటాయి అన్నమాట. వెనక్కి వెళ్ళిపోతాయి, తొందరగా ముందుకు రావన్నమాట. కాబట్టి ఈ మహత్తు లేని దైవం కూడా ఎవరితో సమానం? మంటను చూచి పారిపోవు పులితో సమానమట. కానీ కేవలం రూపమునకు దైవమే కానీ రూపానికి మాత్రమే, అంటే వేషం వేసుకున్న దైవం అనమాట వాళ్ళు. రూపమునకు దైవమే కానీ చేతలు నిరర్థకము. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా నిరర్థకుడు అని భావము. నిజమైన దైవం కాదు, కేవలం వేషం వేసుకున్నవారు, మంటలను చూచి పారిపోయే పులిలాగా ఉన్నవాళ్ళు నిరర్థకులు. కాబట్టి జాగ్రత్తగా చూసి మసలుకోండి ఎవరు ఎలాంటి వారు. మాట ఇస్తే నిలుపుకోగలరా లేదా? మనం ఒక చోటకి వెళ్తున్నాము, మనం వాళ్ళని నమ్మంటే వాళ్ళకి మహిమలు ఉన్నాయా లేదా? నిజమైన దైవం అవునా కాదా? ఇంకా అసలు మనం వెళ్ళే వాళ్ళకి పవర్స్ ఉన్నాయా లేదా? వాళ్ళు ఒకళ్ళు చెప్పి పనులు చేయించగలరా లేదా? ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుని అవతల వ్యక్తి ఎలాంటి వారు, మనకు సహాయపడగల సత్తా అతనిలో ఉందా లేదా అని చూసుకుని ముందుకు నడవండి అని చెప్పి వేమన గారి భావం. హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక గొప్ప పద్యాన్ని నేర్చుకోబోతున్నాం. ఆ పద్యం ఏమిటంటే, మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేల్పు మంట చూచిన పులి, విశ్వదాభిరామ వినురవేమ. పద్యం రాసుకున్న తర్వాత అర్థం చెప్పుకుందాం, సరేనా? పద్యము భావం. ఏమన్నారు? మాట విలువలేని మనుజుడు చండాలు. మాట నిలువలేని, మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, యాజ్ఞ లేని రాజు యధము నండ్రు. మహిమలేని వేల్పు మంట చూచిన పులి, మహిమ లేని
పులి విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? ఓ వేమ, సకల సంపదలిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా? లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే కేవలము రూపములకు దైవమే కాని చేతలకు నిరర్ధకుడే అని భావము. అంటే నిజమైన దేవుడు కాదనమాట. దేవుడి వేషంలో ఉన్నవాడు మాత్రమే ఎదుటి వారు అడిగినవి చెయ్యలేడు. దేవుడైతే చేయగలడు కదా. కాబట్టి అతను నిరర్ధకుడట. ఏమిటి ఒకసారి రాసుకుందాం. లోకమున తాను చేసిన వాగ్దానము, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. అధముడు. ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. మహత్తును చూపలేని దైవము మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోవు పులివలే మంటను చూచి పారిపోవు పులివలే
కేవలము రూపమునకు దైవమే గాని చేతలకు నిరర్థకుడే. కేవలము రూపమునకు దైవమే కానీ చేతలకు నిరర్థకుడు అని భావము. ఓకేనా? ఒకసారి పద్యము భావము చదివేసుకుందాం. మాట నిలువలేని మనుజుడు చండాలు, యాజ్ఞలేని రాజు యధముడండ్రు, మహిమలేని వేర్పు మంట జూచిన పులి, విశ్వదాభిరామ వినుర వేమ. తాత్పర్యము: ఓ వేమ, సకల సంపదలిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, లోకమున తాను చేసిన వాగ్దానమును నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. ఒక వాగ్దానం చేసేస్తాం, మన వల్ల కాదని తెలిసినా కూడా మనం బిల్డప్ కోసం ఒక వాగ్దానం చేసాయా అయిపోద్దులేరా, ఎంతసేపు నేను తలుచుకుంటే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని బిల్డప్లు ఇస్తూ ఉంటాం అన్నమాట. తీరా చూస్తే మనకి ఎవరు తెలీదు, మనం అది చెయ్యలేము. చెయ్యలేనప్పుడు ముందుగానే చెయ్యలేను అని చెప్తే మనకి నామోషిగా ఉండొచ్చు, కానీ అవతల వ్యక్తికి బోలెడు నెత్తిన పాలు పోసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అవతల వాళ్ళు ఆశలు పెట్టుకోకుండా ఉంటారు. ఒక పని మనం చేసి పెడతామని చెప్పినప్పుడు అవతల వ్యక్తికి చాలా ఆశలు ఉంటాయి, అయిపోయినట్టే ఈ పని అని కలలు కంటూ ఉంటాడు. కానీ మాట ఇచ్చి తప్పినప్పుడు, ఆ పని చెయ్యనప్పుడు అవతల వ్యక్తి బాధపడే బాధకి కారణం మనమే అవుతాం. కాబట్టి మన వల్ల కానప్పుడు కాదు అని చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. అందుకని మాట ఇచ్చి నిలుపుకోలేని వాడు ఎవరట? నీచుడట. నిలుపుకోలేని మనుష్యుడు నీచుడు. తన క్రింద పనిచేయు వారికి ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడు. రాజు అంటే ఎలా ఉండాలి? రాజు అంటే అందరికంటే శక్తివంతుడు, అందరికీ ఆర్డర్లు వేయాలి, అందరి చేత పని చేయించగలగాలి. ఆర్డర్లు వేయడం అంటే పని చేయించగలగాలి. ఎలాంటి పని అయినా సరే 10 మందికి చెప్పి ఆ పని జరిగే వరకు నిలబడి చేయించగల సత్తా కలిగి ఉండాలి. అలా చెయ్యలేని రాజు ఎవరట? ఆజ్ఞలు ఇవ్వలేని రాజు కూడా అధముడే. తనకి ఎంత పవర్స్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని పిరికివాడైనప్పుడు రాజు కూడా అధముడే. అలాగే మహత్తును చూపలేని దైవము మంటను చూచి పారిపోగు పులివలే. కేవలం రూపమునకు దైవమే కానీ చేతలకు నిరర్థకుడు అని భావము. ఏంటి? మహత్తును చూపలేని దైవం. నిజమైన దైవం అయితే ఎంత మహత్తైనా చూపిస్తారు కదా. కానీ ఆ దైవము డూప్లికేట్ అయినప్పుడు ఎలాంటి మహత్తును చూపించలేరు. అలాంటి మహత్తును చూపలేని దైవం ఎలాంటి వారట? మంటను చూచి పారిపోవు పులివలే. పులి ఏమవుతుంది? మంటను చూడగానే పారిపోతుంది. అందుకే అడవుల్లో అక్కడక్కడ మంటలు వేస్తూ ఉంటారు. సింహాలు కానీ పులులు కానీ బయటకు వస్తే గబాలను ఎవరి మీద దూకేయకుండా మంట ఉంది ఇక్కడ అనేసి పారిపోతూ ఉంటాయి అన్నమాట, వెనక్కి వెళ్ళిపోతాయి, తొందరగా ముందుకు రావన్నమాట. కాబట్టి ఈ మహత్తు లేని దైవం కూడా ఎవరితో సమానం? మంటను చూచి పారిపోవు పులితో సమానమట. కానీ కేవలం రూపమునకు దైవమే కానీ రూపానికి మాత్రమే, అంటే వేషం వేసుకున్న దైవం అనమాట వాళ్ళు. రూపమునకు దైవమే కానీ చేతలు నిరర్థకము. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా నిరర్థకుడు అని భావము. నిజమైన దైవం కాదు, కేవలం వేషం వేసుకున్నవారు, మంటలను చూచి పారిపోయే పులిలాగా ఉన్నవాళ్ళు నిరర్థకులు. కాబట్టి జాగ్రత్తగా చూసి మసలుకోండి ఎవరు ఎలాంటి వారు. మాట ఇస్తే నిలుపుకోగలరా లేదా? మనం ఒక చోటికి వెళ్తున్నాము, మనం వాళ్ళని నమ్మంటే వాళ్ళకి మహిమలు ఉన్నాయా లేదా? నిజమైన దైవం అవునా కాదా? ఇంకా అసలు మనం వెళ్ళే వాళ్ళకి పవర్స్ ఉన్నాయా లేదా? వాళ్ళు ఒకళ్ళు చెప్పి పనులు చేయించగలరా లేదా?
ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుని అవతల వ్యక్తి ఎలాంటి వారు మనకు సహాయపడగల సత్తా అతనిలో ఉందా లేదా అని చూసుకుని ముందుకు నడవండి అని చెప్పి వేమన గారి భావం.